ఆంధ్రజ్యోతి ఎండి శ్రీ రాధాకృష్ణ గారికి నమస్కారం. నేను ఓ కళ్యాణ్ అండి, నటుడిని మరియు ఫార్మర్ ప్రెసిడెంట్ అన్డివైడెడ్ ఏపీ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్. నేను మార్నింగ్ ఆంధ్రజ్యోతిలో ఒక కథనం చూశాను. మహి వి రాఘవ అనే డైరెక్టరు హాస్టల్ హిల్స్ మదనపల్లి రాయలసీమలో 2 ఎకరాలు ల్యాండ్ గవర్నమెంట్ కోరినట్టు అక్కడ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ని, అది తప్పుగా అని మీరు విపక్షాలు అది తప్పు జరిగింది, వాళ్ళు ఇవ్వబోవటం తప్పు, ఇంకా జీవో కూడా రాలేదని చెప్పారు. అలాగే మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నాను రాధాకృష్ణ గారు, ఇక్కడ అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ ఫిలిం ఇండస్ట్రీ డెవలప్ చేయడం కోసం అక్కడి నుంచి చెన్నై నుంచి హైదరాబాద్కి అక్కినేని నాగేశ్వరరావు గారు, రామారావు గారు వచ్చి ఇక్కడ నాగేశ్వరరావు గారికి 14 acres స్టూడియో గవర్నమెంట్ ఒక రీజనబుల్ రేట్కి, ఒక సబ్సిడీ రేట్కి ఇవ్వడం జరిగింది. అలాగే ఎన్టీ రామారావు గారు స్టూడియోస్ కట్టారు కదా. అట్లాగే ఫిలిం నగర్లో జూబ్లీకి సంబంధించిన ల్యాండ్ ఫిలిం నగర్లో మన ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళకి ల్యాండ్స్ ఎకరాల రూపాయల ల్యాండ్స్ ఇచ్చి డెవలప్మెంట్ కోసం అప్పుడు గవర్నమెంట్ ఇచ్చారు. అలాగే పద్మాలయ స్టూడియో, రామారాయుడు గారి స్టూడియో, ఆ పక్కన జూబ్లీస్లో 5 acres ఏసీఎస్కి, ఆనంద్ సినీ సర్వీస్కి 5 acres ఇవ్వటం జరిగింది. ఇక్కడ డెవలప్మెంట్ కావాలి తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి. అలాగే ప్రసాద్ ల్యాబ్కి స్థలం ఇవ్వటం జరిగింది. ఆపోజిట్లో ఉన్న బంజారీస్లో ల్యాబ్ ఆపోజిట్లో రాఘవేంద్రరావు గారికి, వారి బ్రదర్కి, కృష్ణమోహన్ గారు కూడా ఇవ్వడం ల్యాండ్ ఇవ్వడం జరిగింది. అలాగే బ్యాక్ సైడ్ రాఘవేంద్రరావు బ్యాక్ సైడ్ మ్యూజిక్ డైరెక్టర్ చక్రవర్తి గారికి కూడా ల్యాండ్ ఇవ్వడం జరిగింది. అట్లాగే ఐమాక్స్ థియేటర్ టెక్నికల్గా మనం డెవలప్ అవ్వాలి, టెక్నికల్గా ఎంతో ముందుకు సాగాలని చెప్పేసి అప్పుడు నెక్లెస్ రోడ్లో ఎఫ్టీఐలు ఉన్నా కూడా పి జనార్దన్ రెడ్డి గారు చాలా గొడవ చేసి అక్కడ కమిటీ వేసినా కూడా అప్పుడు గవర్నమెంట్ ఇవన్నీ కాదని చెప్పి ఫిలిం ఇండస్ట్రీ డెవలప్ అవ్వాలని చెప్పి అక్కడ ఐమాక్స్ థియేటర్కి వారి స్థలం ఇవ్వటం జరిగింది. అలాగే ఇక్కడ 67 acres కార్మికుల కోసం అప్పటి గవర్నమెంట్ ఇక్కడ ఫిలిం నగర్ హైదరాబాద్లో మన దర్గాలో అక్కడ 67 acres ఇవ్వటం జరిగింది. రీసెంట్గా తెలంగాణ ఏర్పడిన తర్వాత ఎన్ శంకర్ డైరెక్టర్ గారికి 5 acres రీజనబుల్ రేటుగా ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఇవన్నీ ఇక్కడ చేసి తెలుగు ఫిలిం ఇండస్ట్రీ డెవలప్ అవ్వాలి తెలుగు రాష్ట్రాల్లో అనుకున్నారు. అలాగే రామానాయుడు గారికి రిషికొండలో అరౌండ్ 20 acres ల్యాండ్ ఇవ్వటం జరిగింది టు డెవలప్ ద ఫిలిం ఇండస్ట్రీ ఓన్లీ. ఇన్ని రీజనబుల్ రేట్స్కి ఇచ్చినప్పుడు ఇంకా అక్కడ జీవో రాలేదు. మీరే చెప్పారు జీవో రాలేదు. అక్కడ హాస్టల్స్కి 2 ఎకరాలు సంతార్పం అన్నాడు. సంతార్పణం అంటే ఫ్రీగా ఇచ్చేసినట్టండి. ఫ్రీగా అసలు జీవో రావాలి. జీవోలో ఏముంది, ఎంత రేట్ ఫిక్స్ చేశారు, దేనికి ఇస్తున్నారు, అతను ఇల్లు కట్టుకోవడానికి ఇస్తున్నారా లేకపోతే స్టూడియోకి ఇస్తున్నారా, కొంచెం ఆలోచించాలి కదా. అలాగే ఇక్కడ ఇవన్నీ మీరు ఒప్పు అనుకున్నప్పుడు అది కూడా మీరు ఒప్పుకోవాలి కదా. ఇక్కడ తప్పు అనుకున్నప్పుడు అది తప్పు అన్నాం. ఇక్కడ ఇచ్చినవన్నీ ల్యాండ్స్ అన్నీ ఇచ్చినవన్నీ మీరు తప్పు అంటారా, ఒప్పు అంటారా? ఇది మీరు తెలుగు ప్రజలకు చెప్పాల్సిన అవసరం మీకు ఉందండి కంపల్సరీగా. ఒక 2 ఎకరాల కోసం మీరు గోలగోలు చేసి మీరు ఆంధ్రప్రదేశ్లో కథనం ఇచ్చేది సరే కదా. ఇప్పుడు నేను చెప్పినవన్నీ మీరు ఒప్పు అనుకున్నప్పుడు అక్కడ మహి వి రాఘవ అడిగింది కూడా ఒప్పు అని మీరు ఒప్పుకొని మీరు ఇవాళ ఆంధ్రజ్యోతిలో ప్రచురించింది మీరు దాన్ని రీకాల్ చేయండి. అలాగే లేదు ఇక్కడ అన్ని తప్పు జరిగినప్పుడు ఇది కూడా మీరు రాయండి. ఇక్కడ ఇచ్చినవన్నీ కూడా తప్పు చేశారు, గవర్నమెంట్ వీళ్ళంతా తప్పు చేశారని చెప్పి రాయండి. అలాగే ఇక్కడ కొంతమంది డైరెక్టర్స్ కానీ నిర్మాతలు కానీ కొన్ని రాజకీయ పార్టీల్లో ఉండి వారికి కూడా ల్యాండ్లు వచ్చినాయి కదా. ల్యాండ్స్ వచ్చినప్పుడు తప్పు పడతామని అనండి, ఎవరిష్టం వాళ్ళది. ఇక్కడ అల్టిమేట్గా ఏంటంటే తెలుగు ఫిలిం ఇండస్ట్రీ మన 2 రాష్ట్రాలు డెవలప్ కావాలి. అప్పట్లో ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు డెవలప్ కావాలి. డెవలప్ అవ్వాలండి. అక్కడ ఆంధ్ర డెవలప్ అవ్వాలి, ఇక్కడ తెలంగాణ డెవలప్ అవ్వాలి. దయచేసి మీరు ఒక్కసారి ఆలోచించి మీరు ఇవాళ రాసిన కథనం మీరు రాసింది కరెక్ట్ అనుకుంటే ఇక్కడిచ్చిన తెలంగాణలో ఉన్న భూములన్నీ తప్పు అని మీరు రాయండి. లేదంటే ఒప్పు ఇది ఒప్పు అని రాయండి. అక్కడ మహి వి రాఘవ ఒప్పు అని రాయండి. థ్యాంక్ యూ అండి. నమస్కారం. ఓ కళ్యాణ్. Hey all, నేను మీ సుమంత్ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. Hi, this is Ravinder. Please subscribe India Glitz Telugu. Hi guys, నేను మీ వర్షిని.
Please do subscribe to India Glitz Telugu. Hi, this is Nirupam. Please subscribe to India Glitz Telugu. హాయ్ వ్యూవర్స్, నేను మీ శశాంక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. Hello guys, నేను మీ Annie. Please do subscribe to India Glitz Telugu.